రేపు యోగిని ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ రోజున ఉపవాసాన్ని భక్తితో ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి 88,000 మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం పొందుతారని నమ్ముతారు. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుచి అయిన బట్టలు ధరించి చేతితో గంగాజలం తీసుకొని ఉపవాసం పాటిస్తానని దీక్ష చేసుకొని విష్ణు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించి పసుపు రంగు దుస్తులు, పువ్వులు, గంధం, ధూప, దీప నైవేద్యాలను సమర్పించి విష్ణు సహస్రనామం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించడం ద్వారా పూజ పూర్తయిన తర్వాత ఏకాదశి వ్రత కథ చదువుకోవడం ద్వారా ఈ రోజంతా ఉపవాసం పాటించి జాగరణ చేసి నారాయణ మహామంత్రమైన ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ ఉండాలి. సాయంత్రం విష్ణువుకు హారతినిచ్చి తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరుకొని ద్వాదశి పారణం రోజున సూర్యోదయం తర్వాత స్నానం చేసి బ్రాహ్మణుడికి లేదా పేదవారికి ఆహారం పెట్టి శక్తి మేర దాన ధర్మాలు చేయాలి.